Hey guys, welcome back to my channel. This is Bhavani. ఏంటేంటి Okay. Welcome back to our channel. In first day of Malaysia చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 6కి లేచాను. ఫాస్ట్గా హౌస్ హోల్డ్ వర్క్స్ అని ఫినిష్ చేసుకుని పాలు పొంగిద్దామని అనుకున్నాము. హలో ఇప్పుడు కొంచెం రియాలిటీ మాట్లాడుకుందామా? సరే అదే అనుకున్నా 6కి లేద్దామని, కానీ లేచేసరికి 9 అయిపోయింది. సరేలే ఇక మ్యాటర్లోకి రా. టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు గాయస్ వీళ్ళు. సరేలే, నిజంగానే 9కే లేచాము. ఇంకా ఫాస్ట్గా వర్క్స్ అని ఫినిష్ చేసేసుకొని పాలు పొంగించుకొని సేమియా చేసుకున్నాము కాదు, చేశాడు. యాక్చువల్లీ హీ ప్రిపేర్డ్ ఇట్. యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి చిన్న పూజ చేసుకుని ఇంట్లో, అంటే నిన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడే కావాల్సిన థింగ్స్ తీసుకొని వచ్చాను. దేవుడి ఫోటో కానీ పూజకు కావాల్సిన సామాన్లు కానీ అన్నీ నిన్ననే ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. ఇంకా అవన్నీ ఇక్కడ సెట్ చేసుకొని అంతా అయిపోయాక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. కానీ లేచేసరికి 9 అయిపోయింది. ఇంకా ప్రసాదం రెడీ అయిపోయి మేము రెడీ అయిపోయేసరికి 11 అయిపోయింది. ఇంకా టెంపుల్స్ ఏమో ఇక్కడ 12కే క్లోజ్ చేసేస్తారంట. ఆ విషయం నాకు లేట్గా తెలిసింది. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకా ఆయనే పూజ ఫినిష్ చేసేసారు ఫాస్ట్గా. క్యాబ్ బుక్ చేసేసాము, క్యాబ్ వచ్చింది. అండ్ విషయం ఏంటంటే క్యాబ్ డ్రైవర్ అమ్మాయి అన్నమాట. అండ్ షీఈ్ లుకింగ్ రియలీ క్యూట్. చాలా బాగుంది పాప. అండ్ సూపర్ పాష్ ఉంది. అసలు ఈ కార్లో మెయింటెనెన్స్ చూస్తేనే తెలిసిపోతుంది. ఎన్ని గాగుల్స్ మెయింటెనెన్స్, తన స్కిన్ మెయింటెనెన్స్ సూపర్ ఉంది. నేను వీకంటే ఎక్కువ పాపనే చూశాను. అండ్ హియర్ ఈస్ ద టెంపుల్. క్లోజ్ అయిపోతుంది అనుకున్నాము. రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చి వీడియో తీసాము. ఇండియాలో అయితే స్పేషియస్గా అనిపించలేదు, బట్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మలేషియాలో చాలామంది నమ్మే టెంపుల్ అంట. ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అనేసి నమ్ముతారంట. ఇంకా వెళ్ళి టెంపుల్ మొత్తం చూసేసి వచ్చాము. బట్ వీడియో క్లిప్స్ మాత్రం కొన్నే తీసుకున్నాము. దీనికి పక్కనే అటాచ్ అయ్యే ఇంకో టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఇది బ్రిక్ ఫీల్డ్స్ అనే ఏరియాలో ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇందాక వెళ్ళిందేమో హనుమాన్ టెంపుల్. ఈ రెండు పక్కనే ఉన్నాయి, ఆల్మోస్ట్ అటాచ్డ్. ఇది కూడా అంతే. సెకండ్ ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది కూడా అంత స్పేషియస్గా లేదు, కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ టెంపుల్స్. ఇది కానీ అది కానీ ఇంకొక 2 టెంపుల్స్కి వెళ్ళాము. అవి కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అంత మన ఇండియాలో ఉన్నంత స్పేషియస్గా అయితే లేదు. ఈ టెంపుల్ కూడా నాకు అనిపించలేదు. ఇంకా అలా అది చూసేసి ఇంకా పక్కన ఏవో ప్లేసెస్ ఉన్నాయి అంటే సరే వాకబుల్ డిస్టెన్స్ అంటే వెళ్ళాము. ఇంకో టెంపుల్ కూడా ఉంది వాకబుల్ డిస్టెన్స్లో, అంటే దాన్ని కూడా ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి వెళ్ళాము. బట్ వెళ్ళే టైంకి ఆ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. 12 క్రాస్ అయిపోయింది. సో టెంపుల్స్ క్లోజ్. మళ్ళీ ఈవినింగ్ 7కి ఏమో ఓపెన్ చేస్తారంట. బట్ ఇంకంత టైం ఎలా ఉండంలే అనేసి మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము అని ఇంకా అలా తిరిగేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు చిన్న షాపింగ్ చేసాము. వెజిటేబుల్స్, గ్రోసరీస్ ఉంటే తీసుకున్నాము. బెండకాయలు సెలెక్ట్ చేస్తున్నాడు. ఇంకా రావడం వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చాము. ఇంకా రిటర్న్ మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందో చూస్తాను అంటే ఇంకా మెట్రోలో తీసుకెళ్లారు. కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువలా అనిపించింది నాకు. మన దగ్గర అయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్ అయితే మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా, మనం డైరెక్ట్గా వెళ్ళి ఎక్కొచ్చు. ఇక్కడ దానికి ముందే ఫస్ట్ ఒక చిన్న డోర్లా ఉంది, చూసారా? కొంచెం మన ఇండియా కంటే కొంచెం అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ ఇది మెట్రో చిన్నగా అనిపించింది. యాక్చువల్లీ 2-3 ఉంటాయంట. ఇది ఒక టైప్, నాకు కూడా అంతగా తెలీదు. ఇవి మెట్రో నుంచి ఉన్న విజువల్స్. ఇది ఇంకో మెట్రో స్టేషన్. మేము వెళ్ళిన టెంపుల్ కూడా వస్తుందంట. ఈ షోయింగ్ ఇంకో మనం వెళ్ళిన టెంపుల్కి వస్తుంది, చూడు అనేసి. హియర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే బాయ్.